మెదక్ జిల్లా గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గొడవతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేయగా హై టెన్షన్ తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. మేము తీసుకున్న ప్రోగ్రామ్ ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి అనే ఆలోచనతో మాత్రమే మేము ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇంకా ఏ ఆలోచన లేదు మాకు, ముట్టడే గాని దాన్ని ధ్వంసం చేసడే గాని అలాంటి ఆలోచన ఉంటే మా గవర్నమెంట్ బిల్డింగ్ మేమైతే ఖరాబ్ చేసుకోము. ఒకవేళ అది పర్సనల్ గా కేసీఆర్ బిల్డింగ్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా పని చేస్తుండే. కానీ ఇప్పుడైతే మేము పోయింది జస్ట్ మా రేవంత్ అన్న ఫోటో పెట్టి రావడానికి మాత్రమే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అది మేము ఏదో ధ్వంసం చేయనీకి పోయినాము అని. ఒకవేళ ధ్వంసం చేయనీకి పోతే మాత్రం చిన్నగా అద్దం ఒకటి పలగొట్ట వచ్చే రకాలం అయితే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు. అక్కడ జరిగిన తోపులాటల పోలీసులకి మా కార్యకర్తలకి తోపులాట మధ్యలో ఒక చిన్న గ్లాస్ పలిగింది అంతే. ఇంకా ఏ దానికి ఎక్కడ నష్టం కలగలేదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అంటే మా ప్రాపర్టీ. సో మేము అట్లాంటి పనులకి ముందటికి పోము. మేము ఏదైనా ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ మాది. ఖచ్చితంగా మేము ఒక ఐడియా తోటి ఒక ఎయిమ్ తోటి పోయినాము అంతేగాని ఈ దాని బిల్డింగ్ ని ముట్టడించాలనో లేకపోతే ఏదో పలగొట్టాలి అనే ఆలోచనతో మాత్రం పోలేదు. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, అసలేం జరిగింది? ఎందుకు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయాల్సి వచ్చింది? ఇరు వర్గాల మధ్య దాడికి గల కారణాలేంటి? గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, అసలేం జరిగింది? ఎందుకు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసినట్టు? ఇరు వర్గాల మధ్య ఘర్షణకు గల కారణాలేంటి? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంపై అయితే దాడి చేసి ఆఫీస్ కిటికీ అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నట్టయితే టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు కారణం కాంగ్రెస్ నాయకులే అన్నట్టయితే గట్టిగా అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కొద్ది సమయం ముందే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే సిద్దిపేట జిల్లా బీసీసీ అధ్యక్షురాలైనటువంటి ఆంక్షారెడ్డి గజ్వేల్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు అయితే ర్యాలీగా వెళ్లి ఈ యొక్క కేసీఆర్ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అయితే అక్కడ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే అయితే గత 2 సంవత్సరాలన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంపై ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తా నుంచి అయితే భారీగా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ వద్దకైతే వెళ్ళి అక్కడ క్యాంప్ ఆఫీస్ లో చిత్రపటాన్ని అయితే బిగించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క కిట్పిల్లు ధ్వంసం అనేది ఎలాంటి మాకు సంబంధం లేదు, మేము అక్కడ చిత్రపటాన్ని పెట్టి
బయటకు వచ్చి అక్కడ నిరసన అయితే చేసినటువంటి పరిస్థితి ఉందన్నట్టయితే ఇక్కడ ఆంక్షరెడ్డి కాంగ్రెస్ వర్గీయులైతే చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలనే కాంగ్రెస్ ఏదైతే క్యాంప్ ఆఫీస్ కార్యాలయం వద్ద దాడి చేశారన్నట్టయితే టీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ రాము.